Shalom from Israel. Sending lots of love for all the people in India. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి. చాలామంది అడుగుతున్నారు, ఇజ్రాయెల్లో థియేటర్స్ ఉంటాయా, థియేటర్స్ ఎలా ఉంటాయని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో ఈరోజు అయితే కనుక మీకు ఇజ్రాయెల్లో ఉన్న థియేటర్స్ చూపిస్తాను. ఎక్కువగా అయితే కనుక ఇక్కడ థియేటర్స్లో హిబ్రూ మూవీస్ అండ్ ఇంగ్లీష్ మూవీస్ అండ్ రష్యన్ మూవీస్ ఎక్కువగా ప్లే చేస్తూ ఉంటారు. సో థియేటర్స్ ఎలా ఉంటాయి అండ్ ఇక్కడ ఉన్న థియేటర్ టికెట్ రేట్స్ ఎలా ఉంటాయి అనేది ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే వెళ్తున్నాను నేను థియేటర్ మీకు చూపించడానికి. సో రండి. సో ఏదైతే నేను ఉంటున్న దగ్గర నుంచి ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లోనే ఇక్కడ థియేటర్ ఉంది. సో ఆ థియేటర్ మీకు చూపిస్తాను. సో ఇజ్రాయెల్లో ఉన్న చాలామంది ఫ్రెంచ్ కూడా మాట్లాడుతూ ఉంటారు. సో ఒక్కొక్కసారి ఫ్రెంచ్ మూవీస్ కూడా ఇక్కడ ప్లే చేస్తూ ఉంటారు థియేటర్స్లో. సో ఇది వచ్చేసి మెయిన్ రోడ్డు. ఇది వచ్చేసి వాకింగ్ చేసే వాళ్ళకి అండ్ సైక్లింగ్ చేసే వాళ్ళకి అయితే కనుక ఈ రోడ్ అనమాట, చిన్న రోడ్ ఇది. సో దీని మీద వెళ్తున్నా ఇప్పుడు నేనైతే. ఇక్కడ పెద్ద పెద్ద హోటల్స్ కూడా ఉన్నాయి ఈ థియేటర్ దగ్గరలోనే. ఈవినింగ్ 8 o'clock అవుతుంది ఇక్కడైతే టైం ప్రజెంట్ అయితే. సో వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. ఇక్కడ హోటల్ ఉంది. సో ఇది వచ్చేసి బ్రిడ్జ్. సో రోడ్ క్రాస్ చేయడానికి థియేటర్కి వచ్చిన వాళ్ళందరూ కూడా కార్స్ అవతల పక్కన పార్క్ చేసి ఈ పైన ఉన్న బ్రిడ్జ్ మీద నుంచి ఇలా నడుచుకుంటూ వస్తుంటారు థియేటర్కి. సో ఇది వచ్చేసి కాఫీ షాప్. సో జెరూసలేంలో ఉన్నట్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థియేటర్ ఇది అయితే కనుక. సో ఇదంతా కూడా జెరూసలేం సెంట్రల్ ఏరియా. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. ఇది -1. దీనికంటే కింద ఇంకొక 3 floors ఉన్నాయి. సో ఇది వచ్చేసి హ్యాండిక్యాప్ పార్కింగ్ అనమాట. ఇక్కడ స్పెషల్గా ఉంటుంది. సో పార్క్ చేసి లోపలికి వచ్చిన తర్వాత సో మనం 3rdకి వెళ్ళాలి థియేటర్కి వెళ్ళాలంటే కనుక. సో ఇక్కడ టోటల్ వచ్చేసి -4 వరకు ఉంది పార్కింగ్. సో ఇదంతా కూడా పార్కింగ్ కోసం పెట్టిందనమాట. సో ఇప్పుడు పైకి వెళ్ళి బ్రిడ్జ్ మీద నుంచి థియేటర్ లోపలికి ఎంటర్ అవుతాం. సో అక్కడ ఉన్న విజువల్స్ కూడా మీకు చూపిస్తాను. సో మన ఫ్లోర్ అయితే వచ్చేసింది 3rd floor. టోటల్ 4 lifts ఉన్నాయి ఇక్కడ. ఇది వచ్చేసి ఏదైతే మనం కింద పార్క్ చేసుకుంటామో దానికి అమౌంట్ పే చేయడానికి ఈ మిషన్ అనమాట. సో క్రెడిట్ కార్డు అండ్ క్యాష్ ద్వారా కూడా మనం పే చేయొచ్చు ఇక్కడ అమౌంట్. బట్ హ్యాండిక్యాప్స్కి ఫ్రీగా ఉంటుంది పార్కింగ్. చాలా వరకు అన్ని థియేటర్స్లో కానీ షాపింగ్ మాల్స్లో కానీ హ్యాండిక్యాప్ పర్సన్స్కి పార్కింగ్కి అమౌంట్ తీసుకోరు. మిగతా వాళ్ళందరూ కూడా పార్కింగ్కి అమౌంట్ పే చేయాలి. సో ఇదే థియేటరు.
సో లోపలికి ఎంటర్ అవుదాం ఇప్పుడు. సో ఇక్కడ సెక్యూరిటీ చెక్ ఉంటుంది ప్రతి థియేటర్ దగ్గర అండ్ షాపింగ్ మాల్స్ దగ్గర కూడా. బట్ వాళ్ళు ఎలా చేస్తారా లేదనేది కూడా చూద్దాము. మా ఇండియన్స్కి చూపించడానికి ఈ వీడియో తీస్తున్నానంటే సెక్యూరిటీ పర్సన్ కూడా ఎలా చేశారు. హలో హాయ్ హాయ్ హలో ఓకే. ఈ థియేటర్ నేమ్ వచ్చేసి ద సెరోవర్ థియేటర్, ఇది జెరూసలేంలో. సో లోపల కూడా చూద్దాం మనం ఎలా ఉంటుంది అనేది. సో ఇప్పుడు మూవీ టైం ఆల్రెడీ, సో చాలామంది వస్తున్నారు. సో ఇక్కడ ఐడి చెక్ చేయించుకుని లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత మన టికెట్స్, ఆన్లైన్ టికెట్స్ అయితే ఆన్లైన్, సో ఆఫ్లైన్ టికెట్స్ అయితే ఆఫ్లైన్ టికెట్స్ మనం చూపించడానికి వీలు ఉంటుంది అనమాట. సో ఇక్కడ కంపల్సరీ చెక్ క్రాస్ అయిన తర్వాత మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సో మనకు ఆల్రెడీ చెక్ అయిపోయింది కూడా ఆఫ్ చేయట్లేదు మనది. నార్మల్గా అయితే చెక్ చేయించుకున్న తర్వాత లోపలికి వెళ్ళవలసి ఉంటుంది అనమాట. సో లైటింగ్ అయితే చాలా బాగుంది లోపల. సో ఇక్కడ థియేటర్కి ఏ థియేటర్కి పెట్టి వెళ్ళాలనేది మ్యాప్ కూడా పెట్టారు. ఒక్కొక్క హాల్కి ఒక్కొక్క నేమ్ ఉంది. సో డిపెండింగ్ ఆన్ దట్ మనం వెళ్ళవలసి ఉంటుంది. సో ఇక్కడైతే కనుక ఫోటో ఎగ్జిబిషన్ పెట్టారు. థియేటర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఉంటుంది ఇది రైట్ సైడ్లో. సో ప్రతి ఫోటోకి పక్కన ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో దేని గురించి అనేది. చలో Hello, hi. I am from India, so I am making video to upload in YouTube. So you like to tell something to Indians? So I am from India. I love Israel. Oh wow! Well, welcome to Israel. Thank you so much. Your good name? Very happy to have you here. Yeah, I am also so happy. And we hope you are having fun with Israel. Yeah, I am so. Actually, it's my 8 years dream, so I come here. And how long have you been here? I'm last 1 year. Oh wow! So I'm working in Hanasi only. In Hanasi. Hiya, Finland. So I'm making video to upload in YouTube. Okay, can I make yeah, done. Shalom from Israel. Sending lots of love for all the people in India. We love India. Thank you so much. You're welcome. Did you visit India? Not yet, but Okay. in the future. Yeah, sure. You should come. And it's India was so beautiful places we have. So you should come. I know. So we will help to. You will stay there very peacefully. And you know Indian foods? No, curry? Some curries and all. Okay, biryani, Delicious. No. No. The little potato potatoes. dumpling. Not dumpling. It's like a bowl of potato
dough and you have inside the paneer or something. Paneer. Yeah, You but know. you have like a potato and with Okay, sauce. stuffed potato. Yes. Wow. And a pancake, like a kind Pancakes. of pancake. Yeah. Indian pancake. Indian pancakes you love. That's what I love. So next time you visit India, we will arrange for all these things to yourself. Yes. Okay. And your mother love India? You told me that one. Yes, she visited India, but Your 30 mother, years ago. your mother was visited India? Yes, she loves India very much. Wow, that's great. So we are so happy to hear this one. So we are Indians. We love more than us to Israel. So thank you so much and meeting Thank you both. you. Thank you so much. Thank you. Yes.